వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్లైట్ టారోట్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఓకే, ఈ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అనేది చూద్దాం అనుకున్నాను. సో చూసేద్దాం. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్ వాట్ మై వ్యూవర్స్ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ రైట్ నౌ. ఓకే, వావ్, చాలు. లుక్స్ లైక్ ఈ పర్సన్ ఏదో ఇన్నర్ కాన్ఫ్లిక్ట్తో బాధపడుతున్నట్టుగా ఎనర్జీ చూపిస్తుంది. బికాస్ ఈ పర్సన్ ఇప్పుడు ఒంటరితనం అనేది ఈ పర్సన్ని అఫెక్ట్ చేస్తూ ఉంది. అండ్ ఈ పర్సన్కి రియలైజేషన్ వచ్చిందని కూడా చెప్పొచ్చు. అండ్ అయిపోయింది, ఏదో అయిపోయింది. మీకు మీ పర్సన్కి మధ్యన సిచ్యువేషన్స్ ఎలా నడుచున్నా కానీ అయిపోయింది, ఏదో అయిపోయింది. బట్ ఇప్పుడు రైట్ నౌ మీ ఇద్దరి మధ్యన వాల్స్, అపనమ్మకం, మిస్అండర్స్టాండింగ్స్, ట్రస్ట్ ఇష్యూస్ ఏవైతే వాల్స్ మాదిరి గోడలో కట్టుకొని ఇప్పుడు ఏవైతే బిల్డ్ అయిపోయాయో వాటిని ఈ పర్సన్ బద్దలు కొట్టాలి అని అయితే అనుకుంటూ ఉన్నారు. ఎస్, డిస్టెన్స్, మీరు ఈ పర్సన్ రాకుండా మేబీ మీరు బౌండరీస్ని పెట్టేసుకొని ఉండొచ్చు. మీ బౌండరీలో మీరు ఉంటూ ఉండొచ్చు. బట్ ఈ పర్సన్ ఇప్పుడు బ్రేక్ చేయాలి అని అయితే అనుకుంటూ ఉన్నారు. బికాస్ ఈ పర్సన్ ఒంటరిగా ఉంటూ ఉన్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా థర్డ్ పార్టీతో అంత మింగిల్ అవ్వడం లేదు అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ ఈ పర్సన్కి కాన్ఫ్లిక్టెడ్ మోడ్ అనేది చూపిస్తూ ఉంది. బికాస్ ఎందుకు అంటే కనుక ఇక్కడ ఇంకా మీరు ఈ పర్సన్స్తో రిలేషన్ అనేది పూర్తిగా కట్ ఆఫ్ చేశారేమో, ఇక మీరు మీ లైఫ్లో ఇంకెవరితో అయినా మూవ్ అవుతున్నారేమో అని ఇక్కడ ఈ పర్సన్ లోపల ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ అంటే అంతర్మదనం అంటాం కదా, అదనేది ఈ పర్సన్ ఫేస్ చేస్తూ ఉన్నట్టుగా ఎనర్జీ చూపిస్తూ ఉంది రైట్ నౌ. ఎందుకంటే ఈ పర్సన్ డిఫరెన్సెస్ని చూస్తూ ఉన్నారు. ఎస్, ఈ పర్సన్, మీరు ఈ పర్సన్ని రిజెక్ట్ చేశారు అని చెప్పచ్చు. బాండెడ్ అంటే ఎలా అంటే ఫీలింగు విసిరివేయబడితే మనం ఎవరి నుంచి అయినా మనం బాగా మనల్ని ప్రేమించిన వాళ్ళు మనల్ని విసిరివేయబడితే ఆ రిగ్రెట్ ఫీలింగ్ అనేది బ్రతకుండంగానే తినేస్తుంది. అదే మాదిరి ఈ పర్సన్ తన కోల్డ్ నేచరు బిహేవియర్తో మీరు తన్ని రిజెక్ట్ చేసే మాదిరి ఈ పర్సన్ చేసుకున్నారు. ఏం జరగబోతోంది? ఎస్, ఈ పర్సన్కి క్లారిటీ అనేది వచ్చింది రైట్ నౌ. అండ్ ఈ పర్సన్ ఇంటెన్షన్, నిజాలన్నీ తెలుసుకున్నారని చెప్పొచ్చు. అండ్ తనకి ఎవరి ఇంటెన్షన్ ఎలాంటిది మీది కూడా అర్థమైపోయింది అని చెప్పొచ్చు. ఈ పర్సన్ ఈ రీడింగ్ మీకు రికన్సిలియేషన్ చేయాలి అంటే ఈ పర్సన్ని ఈ క్లారిటీ ప్లస్ హానెస్టీ అని కామెంట్ పెట్టి రీడింగ్ని క్లైమ్ చేసుకోండి. నేను మీ బుజ్జి పాణ్యం. థ్యాంక్ యూ సో మచ్.